మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఫెయిర్నెస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఆ చిట్కాతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. మరి ఆ ఫెయిర్నెస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావలసినవి పాలు, రోజ్ వాటర్, నిమ్మకాయ. పాలలో ఎన్నో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇక రోజ్ వాటర్ మంచి సువాసనగా ఉంటూ శరీరాన్ని మెత్తగా ఉంచే గుణం కలిగి ఉంటుంది. ఇక నిమ్మకాయ గురించి మనకి తెలిసిందే. నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ చర్మంలో ఉన్న మురికినంతా తొలగించి బ్యాక్టీరియాన్ని నశింపజేసి ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. మరి ఈ వంటింటి చిట్కాను ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా శుభ్రమైన ఒక బౌల్ తీసుకుని అందులో ఒక చెంచా పాలు, ఒక చెంచా రోజ్ వాటర్, ఐదు నుంచి 6 చుక్కలు నిమ్మరసం. గింజలు తీసేసి నిమ్మరసాన్ని తీసుకోండి. ఈ 3 ఒకదానిలో ఒకటి కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు చక్కగా పట్టించండి. మసాజ్ చేస్తున్నట్టుగా ఎక్కడ ఖాళీ లేకుండా చక్కగా ముఖమంతా, మెడంతా పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఆరుతుంది. అలా ఆరిన తర్వాత ముందుగా చల్లని నీళ్లు ముఖం మీద చిలకరించుకుని మెల్లగా మసాజ్ చేస్తున్న పద్ధతిలో చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. మీరే చూస్తారు, నలుపు విరిగిపోయిన తెల్లని ముఖచర్మంతో ఉన్న అందమైన మీ ముఖాన్ని. మరి దీనికి సంబంధించి మరో చిట్కాని ఇప్పుడు చూసేద్దామా? ఈ రెండవ చిట్కా కోసం మనకు కావలసినవి 2 ఐటమ్స్. 1 శనగపిండి, 2 రోజ్ వాటర్. ఇప్పుడు ఈ చిట్కాని ఎలా తయారు చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా శనగపిండి, ఆ శనగపిండి మిశ్రమంలా కలపడానికి వీలుగా ఉండంత రోజ్ వాటర్, అంటే ఒక చెంచా, సరిపోకపోతే మరికొద్ది రోజ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. చక్కగా క్రీమీగా, అంటే పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తరువాత ఆ పేస్ట్ని ముఖానికి, మెడకు పూర్తిగా పట్టించి అలా 10 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత ఆరిన తర్వాత కాస్త నీళ్లు చిలకరించి మెల్లగా మసాజ్ చేస్తున్నట్టుగా మరొకసారి ముఖం మొత్తం రుద్ది చల్లని నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తున్నట్లయితే ముఖం మీది నలుపు విరిగిపోయి చక్కని ముఖ చర్మం మీ సొంతమవుతుంది. చూశారు కదండి, చక్కని చిట్కా ఫెయిర్నెస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకునేది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఫెయిర్నెస్ క్రీమ్ని మీరు చక్కగా తయారు చేసి రాసేసుకోవచ్చు.